హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ పోయిట్స్ గురించి నేర్చుకుందామండి. త్రీ క్వశ్చన్స్ అంటే లియో టాల్స్టాయ్ గారు రాశారండి. ఇందులో 3 అని ఉంది కదా, ఈ 3ని లియోలో 3 లెటర్స్ ఉన్నాయి కదా, ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. ఏ గిఫ్ట్ ఆఫ్ సెపల్స్, వసంత సూర్య అంటే వసంతకి సెపాల్స్ అనే చెప్పుల్ని సంతలో కొనేసి గిఫ్ట్గా ఇచ్చామని గుర్తుంచుకోవచ్చండి. వసంత సూర్య, ఏ గిఫ్ట్ ఆఫ్ సెపాల్స్. తర్వాత క్వాలిటీ, జాన్ గాల్స్ వర్తి అంటే జాన్స్ అకాడమీ క్లాస్ అనేవి చాలా, మనం అందరం జాన్స్ అకాడమీ క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ అనేవి వినే ఉంటాం కదా, ఆ క్లాస్ చాలా క్వాలిటీగా ఉంటాయి కదా, అలా మనం క్వాలిటీ జాన్స్ గాల్స్ వర్తి అని గుర్తుంచుకోవచ్చు. ట్రీస్, సిర్లే బూరే బార్ అని అంటే ట్రీస్ అనేవి చాలా బారుగా ఉంటాయి, ట్రీస్ చాలా బారుగా ఉంటాయి కదా, అలా గుర్తుంచుకోవచ్చు. ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్, శారదా ద్వివేది అంటే శారద డి అంటే డి అంటుంది, దేనికైనా సరే శారదాదేవి డి అంటే డి అంటుంది, అలా శారదా ద్వివేది ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. ద ఇన్వెన్షన్ ఆఫ్ వేటా వోంక్ అంటే రోల్డ్ డాల్ అంటే విన్ అయినప్పుడు మనం ఏదైనా విన్ అయినప్పుడు మనకి గోల్డ్ మెడల్ అనేది ఇస్తారు కదా, అలా రోల్డ్ డాల్ అనేది గోల్డ్ మెడల్ అని గుర్తుంచుకోవచ్చు. డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ, కిట్ రైట్, క్యాట్ అలా మనం గుర్తుంచుకోవాలండి. క్యాట్ ఇక్కడ క్యాట్ ఉంది కదా, ఆ క్యాటు కిట్టు అలా ఈ 2 పదాలకి మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని క్యాట్ కిట్ అనేసి అలా గుర్తుంచుకోవడానికి మనం ఎందుకంటే ఆప్షన్లో చూడగానే మనకి క్యాట్ గుర్తు రాగానే కిట్టు కింద ఆప్షన్లో కిట్ రైట్ అంటే మనం కిట్ పెట్టచ్చు. తర్వాత గార్డెన్ స్నేక్, ముర్లే అంటే గార్డెన్ స్నేక్, ఇప్పుడు మనం మురళి అంటే ఎవరు, శ్రీకృష్ణుడు కదా, చిన్ని కృష్ణుడు ఏంటంటే గార్డెన్లో కూర్చొని ఇలాగా ఫ్లూటో వాయిస్తారు కదా, మనం అలా గుర్తుంచుకోవచ్చండి, మురళీధర్ అంటారు కదా. తర్వాత మిడో సర్ప్రైజ్, లూయస్ బ్రాండెడ్ ప్రిలిప్స్ అంటే మిడో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం అనేది చాలా కష్టం అండి. బ్రాండెడ్ ఐటమ్స్ వాడడం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం. బ్రాండ్ అనే పదం ఇందులో గుర్తుంచుకోవాలి. ఇందులో మిడో అంటే మిడిల్ క్లాస్ అని గుర్తుంచుకోవచ్చు మనం. తర్వాత బిజీ వరల్డ్, ఫ్రాన్చెస్ గోర్మాన్ రిజర్వ్, మ్యాన్ ఎప్పుడు బిజీగా ఉంటారు, మ్యాన్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు అని గుర్తుంచుకోవచ్చు. బ్రింగింగ్ అప్ కర్రీ, ధన్ గోపాల్ ముఖర్జీ, బ్రింగింగ్ అప్ కర్రీని ఎవరు రచించారంటే ధన్ గోపాల్ ముఖర్జీ. గోల్ గ్రౌస్ ఎ నోస్, రుడ్యార్డ్ క్లిప్పింగ్, గోల్ గ్రౌస్ ఎ నోస్ ఎవరు రచించారు, రుడ్యార్డ్ క్లిప్పింగ్ అంటే మనం నోస్కి క్లిప్లు అంటే చిన్న ఇవి పెడతాం కదండి, దాన్ని క్లిప్లాగా గుర్తుంచుకోవచ్చు అలా. తర్వాత చాందిని, జాకిర్ హుస్సేన్. ద బీర్ స్టోరీ, ఎగ్జల్ ముంతే అంటే బీర్ని చూడగానే మనం బీర్ని చూస్తే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాం కదా, అలాగే ఎగ్జల్ అనేసి ఈ పదాన్ని మనం ఇలా గుర్తుంచుకోవచ్చు. తర్వాత ఏ టైగర్ ఇన్ ద హౌస్, రస్కిన్ బాండ్ అంటే టైగర్ని హౌస్లో ఉంచుకోవడము రిస్క్తో కూడుకున్న పని కదా, అలాగా టైగర్ ఇన్ ద హౌస్ రస్కిన్ బాండ్ అలా గుర్తుంచుకోవచ్చు. అండ్ ఏలియన్ హ్యాండ్, జయంత్ నర్లికర్, ఏలియన్ హ్యాండ్ అనేది జయంత్ నర్లికర్ గారు రచించారండి. హ్యాండ్లో నరాలు అనేవి బాగా కనిపిస్తాయి కదా, అలా నర్లికర్ హ్యాండ్లో నరాలు అనేవి మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, బ్లడ్ తీయాలనుకో మన హ్యాండ్ నరాల ద్వారానే బ్లడ్ తీస్తారు కదా, అలా మనం గుర్తుంచుకోవచ్చు అండి. ప్లీజ్ మీకు ఈ పోయిట్స్ కానీ నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి.
ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఒకవేళ నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఓకే బాయ్.